ఇక హైదరాబాద్ యూట్యూబర్ హర్ష సాయి కేసులో ట్విస్ట్. బాధితురాలి ఫిర్యాదులో కీలకమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. మెగా సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబట్టారు. అయితే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది బాధితురాలు. ఆమెకు మత్తు మందిచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లుగా హర్ష సాయిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపిస్తోంది. కాపీ రైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్నాడు ప్రస్తుతం యూట్యూబర్ హర్ష సాయి. హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం హర్ష సాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో 376, 354 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడనేది ఫిర్యాదు. హర్ష సాయి నుంచి ప్రాణహాని ఉందంటోంది బాధితురాలు. వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెబుతోంది బాధితురాలు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, హర్ష సాయి తన ఫ్యామిలీతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అతడి ఆచూకీని కనిపెట్టడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అలాగే బాధితురాలు ఏవైనా ఆధారాలని కూడా జోడించిందా కంప్లైంట్ తో పాటు? యూట్యూబర్ హర్ష సాయి కోసం నార్సింగి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఒకవైపు వైజాగ్ తో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా హర్ష సాయితో పాటు అతని కుటుంబ సభ్యుల కోసం కూడా ప్రస్తుతం పోలీసులు మాత్రం ఎక్కడున్నారనే విషయానికి సంబంధించి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం మనం నార్సింగి పిఎస్ దగ్గర ఉన్నాము. నిన్న బాధిత యువతి నార్సింగి పిఎస్కి రావడం జరిగింది. ఆ ప్రేమ పెళ్లి పేరుతో హర్ష సాయి తనను మోసం చేశాడు, అంతేకాకుండా దోపిడీ చేయడంతో పాటుగా తనని హరాస్ చేయడము, లైంగికంగా దాడి చేయడం లాంటివి నా మీద చేశాడంటూ కూడా యువతి హర్ష సాయి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే హర్ష సాయి మీద నిన్న ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ ఆధారంగా అతన్ని సంప్రదించినటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతనికి సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. మరొక వైపు అతని తండ్రి అయినటువంటి రాధాకృష్ణ మీద కూడా ఆ యువతి ఏదైతే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇకపోతే ప్రధానంగా మెగా సినిమాకు సంబంధించినటువంటి కాపీ రైట్స్ విషయంలో హర్ష సాయికి బాధిత యువతి మధ్య వివాదం తలెత్తినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించింది బాధిత యువతి. ఆ తర్వాత ఆ కాపీ రైట్స్ మధ్య తలెత్తినటువంటి వివాదం కాస్త బాధితురాలకి మత్తు మంది ఇచ్చి తన మీద లైంగికంగా దాడి చేయడంతో పాటు తనకు సంబంధించినటువంటి నగ్న చిత్రాలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా చూపిస్తూ బ్లాక్మెయిల్కి పాల్పడ్డాడంటూ కూడా ఒకవైపు ఫిర్యాదులో యువతి అయితే పేర్కొనడం జరిగింది. నిన్న ఆ యువతిని కొండాపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే బాధిత యువతి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలను కూడా నార్సింగి పోలీసులు సేకరించడం జరిగింది. ఆమెకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. అయితే మరికొన్ని ఆధారాలు సమర్పించాల్సిందిగా కూడా పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు హర్ష సాయి మాత్రం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు అందుబాటులో లేనటువంటి సందర్భంలో అటు వైజాగ్లో ఎక్కువగా అతను ఉంటాడు. ఈ నేపథ్యంలో అటు వైజాగ్ కావచ్చు, ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో కావచ్చు పోలీసులు బృందాలుగా ఏర్పడి వాళ్ళ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక హర్ష సాయి మాత్రం ఎవరైతే పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బులు పంచి అవన్నీ కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటాడు. వాటిని ఆ విధంగా పాపులర్ అయినటువంటి హర్ష సాయి గతంలో కొన్ని ఏవైతే బెట్టింగ్ యాప్స్కి కూడా తను అంటే ఎక్కువగా ప్రమోషన్ చేశాడని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వచ్చినటువంటి సందర్భం కనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మాత్రం యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హర్ష సాయి మీద రేప్ కేసును నమోదు చేయడం జరిగింది. యువతిని కొన్ని ఆధారాలు సమర్పించమని చెప్తున్నారు. ఇక అటువైపు హర్ష సాయి, అంతేకాకుండా అతని తండ్రి అయినటువంటి రాధాకృష్ణ, ఇవన్నిటికి సంబంధించినటువంటి వాళ్ళు అందరి కోసం కూడా నార్సింగి పోలీసులు మాత్రం ప్రస్తుతం గాలింపు చర్యలు మాత్రం ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది.